హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. అహోబిలం పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు వీడియో ద్వారా అహోబిలం పుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యత మరియు ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. అహోబిలం నంద్యాల డిస్ట్రిక్ట్ ఆళ్లగడ్డ మండలానికి చెందిన గ్రామం. ఆళ్లగడ్డ నుండి 22 కిలోమీటర్ల దూరంలో, నంద్యాల నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారాన్ని అవతరించి రాక్షసరాజైన హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభం నుండి ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల పుణ్యక్షేత్రం. శ్రీ మహావిష్ణువు యొక్క 108 వైష్ణవ దివ్య దేశాలలో అహోబిల పుణ్యక్షేత్రం ఒకటి. అహోబిలాన్ని అహోబలమని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వలన అహోబలమైందని చెప్తారు. ఎగువ అహోబలంలో ప్రహ్లాదుడి తపస్సుకు మెచ్చి స్వయంభుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలమని కూడా పిలుస్తారు. నరహరి ఆయన అవతారాన్ని భక్తుల కోసం 9 ప్రదేశాలలో ప్రకటించాడు కావున ఈ క్షేత్రాన్ని నరనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఈ అహోబిలంలో ఫాల్గుణ మాసంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ఈ 2025లో మార్చి 4వ తేదీ మంగళవారం నుంచి మార్చి 15వ తేదీ శనివారం వరకు అంగరంగ వైభవంగా శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎగువ అహోబిలంలో ముఖ్యమైన ఉత్సవాల వివరాలను ఇప్పుడు చూద్దాము. ఎగువ అహోబిలంలో అంకురార్పణం మార్చి 4వ తేదీన జరిగింది. ధ్వజారోహణము మార్చి 5న నిర్వహించారు. ఇక ఎగువ అహోబిలంలో శ్రీ స్వామివారికి, అమ్మవారికి కన్నుల పండుగ కళ్యాణోత్సవము మార్చి 11వ తేదీ మంగళవారం జరగనుంది. అంగరంగ వైభవంగా రథోత్సవము మార్చి 13వ తేదీ గురువారం నిర్వహిస్తారు. అదే విధంగా గరుడోత్సవము మార్చి 14వ తేదీ శుక్రవారం నిర్వహించనున్నారు. ఇప్పుడు మనం దిగువ అహోబిలంలో ముఖ్యమైన ఉత్సవాల వివరాలను చూద్దాము. అంకురార్పణం దిగువ అహోబిలంలో మార్చి 5వ తేదీన జరిగింది. ధ్వజారోహణము మార్చి 6వ తేదీన నిర్వహించారు. కళ్యాణోత్సవమును దిగువ అహోబిలంలో అత్యంత వైభవంగా మార్చి 12వ తేదీన నిర్వహించనున్నారు. అదే విధంగా రథోత్సవము మార్చి 14వ తేదీన నిర్వహిస్తారు. శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన గరుడోత్సవమును మార్చి 15వ తేదీన నిర్వహించనున్నారు. ఇక శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి తెప్పోత్సవాలు మార్చి 16వ తేదీ ఆదివారం నుంచి మార్చి 18వ తేదీ మంగళవారం వరకు కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. ఈ తెప్పోత్సవాలు జరుగుతున్న 3 రోజుల పాటు శ్రీ స్వామివారు తెప్పలపై విహరిస్తూ సాయంత్రం 6 గంటలకు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి వారి పర్యవేక్షణలో ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుసుకున్నారు కదండి అహోబిలం పుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యత మరియు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను. ఇంకా అహోబిలం క్షేత్రం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందినా మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.